దాక్షాయణి దక్షుని కూతురు. ఆమె మరో పేరే సతి. సతి తన స్వయంవరంలో శివుణ్ణి తన భర్తగా ఎంచుకుంటుంది. శివుని వేషధారణను చూసిన దక్షుడు శివుణ్ణి తన అల్లుడిగా ఎప్పటికీ భావించడు. వారి వివాహం జరిగిన కొన్ని రోజులకు దక్షుడు యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞానికి దైవ, కన్య, కిన్నెర, కింపురుషులని అందరినీ ఆహ్వానిస్తాడు. కానీ శివుడికి మాత్రం ఆహ్వానం పంపించడు. అది తెలిసిన సతి ఉండపట్టలేక పిలవకుండానే తండ్రి చేసే యజ్ఞానికి వచ్చి అవమాన పాలు అయి ఆత్మాహుతి చేసుకుంటుంది. తరువాత హిమాలయుడు తన భార్యతో కలిసి అమ్మవారిని తమ కూతురుగా రమ్మని తపస్సు చేస్తారు. అప్పుడు అమ్మవారు శైలపుత్రి అనే నామంతో వారికి పుడతారు. శైలపుత్రిని సౌత్ ఇండియాలో బాలా త్రిపుర సుందరి అని కూడా పిలుస్తారు. ఏ కష్టాన్నైనా సహించగల సామర్థ్యం, మనసులో అచంచలమైన ధైర్యం, భగవంతుడిపై అప్రతిహత విశ్వాసం, మనసులో శరీరంలో ఆచరణలో పరిశుద్ధత, ఆత్మ సాధనకు దారి చూపే శక్తి యోగానికి ఆది రూపం. పర్వత కుమార్తెగా ప్రకృతికి బిగ్గరగా భక్తులలో క్రమశిక్షణ, శక్తి, ధైర్యాన్ని నింపుతుంది. తనకు ఉన్న ఈ లక్షణాలన్నింటిలో కొంచెం ఇసుమంతైనా మనందరికీ ప్రసాదించమని వేడుకుందాం.